ఇప్పటివరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే ఎవరు తోడు లేకపోవడమే ఈ టైంలో కరెక్ట్. నిజంగా చెప్తున్నా, నేను చిన్నప్పటి నుంచి కూడా 100 మందిలో 10 మందిలో ఉన్నా కూడా ఒంటరినే. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగును చూపించే విధంగా ఉండాలి గాని చీకట్లోకి నెట్టేసేలా ఉండకూడదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు హర్షవర్ధన్. అమృతం సీరియల్లో అమృతరావుగా నటించి మంచి పేరు తెచ్చుకున్న హర్షవర్ధన్ ఆ తర్వాత అనేక సినిమాల్లో సపోర్టింగ్ పాత్రల్లో నటిస్తూ కొన్ని మూవీస్ కి సీరియల్స్ కి డైరెక్షన్ కూడా చేయడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్షవర్ధన్ పెళ్లి అనేది ఒక పబ్లిక్ టాయిలెట్ లాంటిదని, లోపలుండేవాడు కంపు భరించలేక ఎప్పుడు బయటికి పోతానో అనుకుంటే బయటున్నోడేమో ఎప్పుడు లోపలికి వెళ్తానా, ఎవరూ బయటికి రావట్లేదని అనుకుంటారని, అలా అని పెళ్లైన వారందరూ ఏడుస్తున్నట్లు కాదని, తను పెళ్లి చేసుకోవద్దని కూడా అనట్లేదని, ఒకవేళ అమ్మాయి అబ్బాయి నిజంగానే ప్రేమించుకుంటే ధైర్యంగా పెళ్లి చేసుకొని బ్రతకాలే తప్ప ఏవో సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయి పెళ్లిళ్ళు చేసుకోకూడదని, అలా చేస్తే పబ్లిక్ టాయిలెట్ ఫీలే ఉంటుందని చెప్పడంతో ఇప్పుడు హర్షవర్ధన్ వ్యాఖ్యలు అన్ని చోట్ల వైరల్ అవుతున్నాయి. అసలు 51 ఏళ్లైన హర్షవర్ధన్ ఇప్పటికీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? 7 సార్లు పెళ్లిపీటల దాకా వెళ్లి ఎందుకు ఆగిపోయింది? హర్షవర్ధన్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాల్సిన హర్షవర్ధన్ యాక్టర్గా ఎలా మారాడు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. హర్షవర్ధన్ అలియాస్ హర్ష, ఇతను 1974 అక్టోబర్ 9న ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి రాధాకృష్ణ, తల్లి సుజాత. ఇతనికి ఒక చెల్లెలు కూడా ఉంది. ఇక హర్షవర్ధన్ తండ్రి కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇదిలా ఉంటే హర్షవర్ధన్ తన స్కూలింగ్ ని విజయనగరంలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న హర్షవర్ధన్ కి చిన్నప్పటి నుండే సినిమాలు చూడడం, పాటలు వినడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. దీని కారణంగానే సినిమా ఇండస్ట్రీకి వెళ్లి తను కూడా ఇళయరాజాలాగా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. ఈ క్రమంలోనే తను 10వ తరగతి ఫెయిల్ అవ్వడంతో లెక్చరర్ కొడుకు ఫెయిల్ అయ్యాడని తన తండ్రిని అందరూ అవమానించగా ఆ అవమానాన్ని తట్టుకోలేక హర్షవర్ధన్ తండ్రి పని నిమిత్తం విశాఖపట్నంకి ఫ్యామిలీతో కలిసి షిఫ్ట్ అయ్యారు. దీంతో హర్షవర్ధన్ ఎలాగోలా కష్టపడి 10th పాస్ అయి లంకపల్లి బుచ్చయ్య కాలేజీలో ఇంటర్లో జాయిన్ అయ్యాడు. ఇక అలా ఇంటర్ చదివేటప్పుడే ఇతనికి స్వాతి అనే అమ్మాయితో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉంటే చదువులపై ఇంట్రెస్ట్ లేని హర్షవర్ధన్ స్వాతితో తను హైదరాబాద్ కి వెళ్లి సినిమాల్లో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయి సింగర్ అయ్యాకే తామిద్దరం పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుదామని చెప్పడంతో అందుకు ఆ అమ్మాయి కూడా ఒప్పుకోగా హర్షవర్ధన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే హర్షవర్ధన్ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అవ్వగా తన తండ్రి ప్రెషర్ వల్ల 2 times ఎగ్జామ్స్ రాసిన అప్పుడు కూడా ఫెయిల్ అవ్వడంతో తన తండ్రి పట్టు వదలని విక్రమార్కుల్లా కొడుక్కి కోచింగ్ ఇస్తూ 3వ అటెంప్ట్లో పాస్ అయ్యేలా చేశారు. దీంతో ఎల్బీ కాలేజీలో బీఎస్సీ కోర్సులో చేర్పించగా అప్పటికే చదువులపై విరక్తి చెందిన హర్షవర్ధన్ ధైర్యంగా తన తండ్రితో సినిమా ఇండస్ట్రీకి వెళ్లి మ్యూజిక్ డైరెక్టర్ అవుతానని చెప్పగా అందుకు తన తండ్రి సంగీతం నేర్చుకోకుండా ఇన్స్ట్రుమెంట్స్ ని వాయించడం రాకపోయినా ఎలా మ్యూజిక్ డైరెక్టర్ అవుతావని అడగగా అందుకు హర్షవర్ధన్ అప్పటికే తన ఫ్రెండ్ అయిన ఆశీర్వాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ట్రయల్స్ చేస్తున్నాడని, అతని సహాయంతోనే తను కూడా అవుతానని చెప్పగా తన తండ్రి చేసేదేమీ లేక హర్షవర్ధన్ ని హైదరాబాద్ కి పంపించారు. ఇక అలా హైదరాబాద్ కి వచ్చిన హర్షవర్ధన్ తన ఫ్రెండ్ అయిన ఆశీర్వాద్ దగ్గర అసిస్టెంట్ గా చేరి ఇన్స్ట్రుమెంట్స్ ని మోసే పనిని చేస్తుండేవాడు. ఇక అలా ఆశీర్వాద్ కూడా ఎంత ట్రై చేసినా మంచి బ్రేక్ రాకపోవడం, ఒక చిన్న అవకాశం కోసం నెలలు సంవత్సరాలు వెయిట్ చేసే పరిస్థితి ఉండడంతో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ ని వదిలేసి తిరిగి ఊరికి వెళ్లిపోయాడు. దీంతో హర్షవర్ధన్ పరిస్థితి అటు ఇటు కాకుండా పోవడంతో మళ్లీ తను ఊరికి వెళితే తన తండ్రి చదవమని టార్చర్ పెడతాడని హైదరాబాద్ లోనే ఉంటూ ఏదో ఒక పని చేసుకుందామని డిసైడ్ అయ్యాడు. ఇదిలా ఉంటే అప్పట్లో సీరియల్స్ చేయడానికి తక్కువ బడ్జెట్ ఉండడంతో కొత్త వారిని వెతికి మరీ వారికి ఛాన్స్లు ఇస్తుండేవారు. ఈ క్రమంలోనే డీడీ ఛానల్లో ఋతురాగాలు అనే డైలీ సీరియల్ స్టార్ట్ అవ్వగా ఆ సీరియల్ రైటర్ అయిన శౌరి గారు అందులోని పాత్ర కోసం ఒక వ్యక్తి కావాల్సిండగా తన రూమ్ పక్కనే ఉన్న హర్షవర్ధన్ కి ఇదే విషయం చెబుతూ నటిస్తావా అని అడగగా అప్పటికే తన పరిస్థితి దారుణంగా మారి తినడానికి తిండి లేక రూమ్ రెంట్ కూడా కట్టలేకపోవడంతో వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని హర్షవర్ధన్ అందుకు ఒప్పుకున్నాడు. ఇక ఈ విషయాన్ని తన గర్ల్ ఫ్రెండ్ అయిన స్వాతికి ఫోన్ చేసి చెప్పగా ఆమె కూడా సపోర్ట్ చేయడంతో ఆ సీరియల్ ఆడిషన్లో పాల్గొని సెలెక్ట్ అయ్యాడు.
కానీ ఋతురాగాలు షూటింగ్ కాస్త డిలే అవడంతో ఆ మధ్యలోనే పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన వందే మాత్రం సీరియల్లో హర్షవర్ధన్ ఒక ఎపిసోడ్లో యాక్ట్ చేయడం ద్వారా తన నటన అరంగేట్రం చేశాడు. ఇక అలా ఆ సీరియల్లో తన పాత్రకి ఎటువంటి గుర్తింపు రాలేదు కానీ ఋతురాగాలు సీరియల్లో తన నటనకి మంచి గుర్తింపు రావడంతో పాటు ఆ సీరియల్ చూసిన తన బంధువులు స్నేహితులు హర్షవర్ధన్ తండ్రి దగ్గరికి వెళ్ళి అతన్ని పొగడడంతో తన కొడుకు భవిష్యత్తుపై నమ్మకం ఏర్పడింది. ఇక అలా ఒకవైపు ఋతురాగాలు సీరియల్లో నటిస్తూ మరోవైపు రైటర్ శౌరి గారి దగ్గర అసిస్టెంట్ రైటర్గా స్క్రీన్ ప్లేలో హెల్ప్ చేయడం లాంటివి చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే హర్షవర్ధన్కి కస్తూరి సీరియల్లో నటుడిగా రైటర్గా ఛాన్స్ రావడం, అందులో హీరోగా రాజీవ్ కనకాల నటించగా హర్షవర్ధన్కి అతనితో మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఈ షూటింగ్ సెట్కి రాజీవ్ కనకాల క్లోజ్ ఫ్రెండ్ అయిన రాజమౌళి తరచూ వస్తున్న క్రమంలో హర్షవర్ధన్కి రాజమౌళికి పరిచయం ఏర్పడగా హర్షవర్ధన్ రైటింగ్ స్కిల్స్ని చూసి ఇంప్రెస్ అయిన రాజమౌళి తను డైరెక్ట్ చేయబోయే శాంతినివాసం సీరియల్లో హర్షవర్ధన్కి యాక్టర్గా డైలాగ్ రైటర్గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ సీరియల్ ఈటీవీలో టెలికాస్ట్ అయి మంచి ఆదరణ లభించగా అదే టైంలో రాజమౌళికి స్టూడెంట్ నెంబర్ 1 మూవీ ఆఫర్ రావడంతో ఆ సీరియల్ డైరెక్షన్ బాధ్యతల్ని ప్రొడ్యూసర్ రాఘవేంద్రరావు గారి పర్మిషన్తో హర్షవర్ధన్కి అప్పగించాడు. అలా కొన్ని ఎపిసోడ్లు డైరెక్ట్ చేయడంతో అవి చూసి రాఘవేంద్రరావు గారు కూడా హర్షవర్ధన్ని అప్రిషియేట్ చేశారు. ఇక అలా ఎప్పుడైతే ఆ సీరియల్ పూర్తయిందో తనకొచ్చిన ఫేమ్తో మూవీస్లో ట్రై చేయాలనుకున్నాడు. అలా తరుణ్ హీరోగా చేసిన చిరుజల్లు మూవీతో 2001లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హర్షవర్ధన్ ఆ తర్వాత తనకి సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో మళ్ళీ స్మాల్ స్క్రీన్లోకి వచ్చి ఆలు బాలు అనే సీరియల్లో చేస్తూ బిజీ అయ్యాడు. ఇదిలా ఉంటే రోజు రోజుకి తనకి వస్తున్న నేమ్ ఫేమ్ మనీతో త్వరలోనే స్వాతిని పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలనుకున్నాడు. కానీ హర్షవర్ధన్ ఎక్కువగా రైటింగ్ షూటింగ్ ధ్యాసలో పడి స్వాతితో ఎక్కువగా మాట్లాడకపోవడం, తనని కలవకపోవడంతో ఆమె హర్షకి చెప్పకుండా ఇంట్లో చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అయిపోయింది. ఇక ఈ విషయం తెలిసిన హర్షవర్ధన్ మానసికంగా కృంగిపోయి బలవన్మరణానికి పాల్పడగా తన స్నేహితులు సరైన సమయానికి కాపాడడంతో ప్రాణాపాయాలతో బయటపడ్డాడు. ఇక అలా చేసేదేమీ లేక తనేంటో ప్రూవ్ చేసుకోవాలని, అప్పుడే తన వాల్యూ ఏంటో స్వాతికి తెలుస్తుందని వర్క్పై దృష్టి పెట్టాడు. ఇక ఇదే సమయంలో నరేష్ తర్వాత శివాజీ రాజా చేసిన అమృతం సీరియల్లో హర్షవర్ధన్కి అమృతరావు పాత్రని చేసే ఛాన్స్ రాగా అప్పటికే అది సక్సెస్ఫుల్ సీరియల్ కాబట్టి ఇమీడియట్గా ఒప్పుకున్నాడు. ఇక ఈ సీరియల్ జరుగుతున్నప్పుడే ప్రొడ్యూసర్ గన్నం గంగరాజు గారికి సీరియల్ డైరెక్టర్కి కొన్ని మనస్పర్ధాలు రావడంతో ఆ డైరెక్టర్ సీరియల్ డైరెక్షన్ని వదిలి వెళ్ళిపోగా గంగరాజు గారు హర్షవర్ధన్కి ఆ డైరెక్షన్ బాధ్యతల్ని అప్పగించారు. అలా హర్షవర్ధన్ ఒకవైపు అమృతం సీరియల్లో యాక్ట్ చేస్తూ మరోవైపు డైరెక్షన్ కూడా చేయడంతో ఇతనికి జనాల్లో మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా హర్షవర్ధన్ అమృతం సీరియల్కి కళ్యాణ్ మాలిక్తో కలిసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని కూడా చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే హర్షవర్ధన్ తల్లిదండ్రులు తమ కొడుక్కి పెళ్లి చేయాలని అమ్మాయిని వెతకగా అప్పటికే హర్షకి బీపీ, యాంగ్జైటీ లాంటి హెల్త్ ఇష్యూస్ రావడం, ఎంగేజ్మెంట్ అయి 3 సార్లు పెళ్లాగిపోవడం, మరోవైపు తను ప్రేమించిన 4 అమ్మాయిలతో పెళ్లి దాకా వెళ్లి క్యాన్సిల్ అవ్వడంతో పెళ్లిపైన విరక్తి చెందిన హర్షవర్ధన్ అప్పటి నుండి సింగిల్గా ఉండాలని డిసైడ్ అయ్యాడు. ఇదిలా ఉంటే అమృతం సీరియల్లో హర్షవర్ధన్ కొన్ని డైలాగ్స్ని రాయగా అందులో పింజారి వెధవ, ఉప్పర్ మీటింగ్ ఏంట్రా అని కాంట్రవర్షియల్గా రాయడంతో అప్పట్లో ఈ డైలాగ్స్ పెద్ద ఇష్యూని క్రియేట్ చేయగా అతన్ని అరెస్ట్ చేయాలని కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఉప్పరా అనేది ఒక జాతి తెగ అని, దాని మీద జోకులేస్తే అట్రాసిటీ కేసు కింద అరెస్ట్ చేయొచ్చనే రూల్స్ ఉండడంతో ఆ తెగవారు ఇతనిపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక దీనిపై హర్షవర్ధన్ వివరణ ఇస్తూ డైరెక్టర్ జంధ్యాల గారు నిన్నే పెళ్లాడతా మూవీలో రాసిన డైలాగ్స్నే తను కూడా రాశానని, ఎవరిని కూడా అవమానించడం తన ఉద్దేశం కాదని చెప్పినా ఎవరూ కూడా ఇతని మాటలు వినకుండా రోజు రోజుకి ఈ ఇష్యూని పెద్దది చేయడంతో ప్రొడక్షన్ టీంకి వేరే దారి లేక ఆ సీరియల్లో డైలాగ్స్ని తీసేయడం జరిగింది. ఇదిలా ఉంటే అమృతం సీరియల్తో వచ్చిన ఫేమ్తో హర్షవర్ధన్ సినిమాల్లో అయితే పౌర్ణమి, గుండెజారి గల్లంతైంది అనే మూవీస్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ మధ్యలో విశాఖ ఎక్స్ప్రెస్, ద్రోణ, ఇష్క్ అనే మూవీస్లో డైలాగ్ రైటర్గా కూడా చేయడం గమనార్హం. ఇక ఇతనికి ఉన్న యాంగ్జైటీ ప్రాబ్లం వల్ల 2 సార్లు బలవన్మరణానికి ప్రయత్నించగా తన సిచ్యువేషన్ని అర్థం చేసుకున్న హర్షవర్ధన్ చెల్లెలు తనకి సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించగా కాలక్రమేణా యాంగ్జైటీ నుండి కొద్దిగా బయటపడ్డాడు. అలా ఆ తర్వాత గోవిందుడు అందరి వాడేలే, ఆగడు, బ్రూస్లీ, అలా వైకుంఠపురంలో, జాంబిరెడ్డి హిట్ అని తెలుగు, తమిళ్, హిందీలో 100కి పైగా మూవీస్ చేస్తూ 10కి పైగా సీరియల్స్, వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తూ బిజీ అయ్యాడు. ఇక ఇదిలా ఉంటే తన వెనక వచ్చిన వారందరూ డైరెక్టర్లుగా సక్సెస్ అవ్వడంతో అది చూసిన హర్ష తను కూడా సినిమాల్లో డైరెక్టర్ అవ్వాలని ట్రై చేస్తూ సుధీర్ బాబుకి మామా మశ్చంద్ర మూవీ స్టోరీని చెప్పగా అది తనకి బాగా నచ్చడంతో హర్షవర్ధన్ ఈ మూవీలో డైరెక్టర్గా, యాక్టర్గా చేయడం జరిగింది.
అలా ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్తో 2023 అక్టోబర్ 6న రిలీజ్ అయి టేకింగ్ స్క్రీన్ ప్లే బాగుండడంతో ఇప్పుడు గూగ్లీ అనే మరో మూవీని డైరెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మీకు హర్షవర్ధన్ నటించిన సీరియల్ సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, నీ జీవితం అనే సినిమాకి నువ్వే కథానాయకుడివి. అలాంటి నీ సినిమాని ఎలా తీస్తావు అనేది కూడా పూర్తిగా నీపైనే ఆధారపడి ఉంటుంది. ఇది ఫోక్స్ నటుడు హర్షవర్ధన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.